చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్తో ముందుకెళ్తున్నారు. అయితే ఆ సూపర్ సిక్స్ మీ పార్టీని మీ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఉపయోగపడుతుందన్నమాట. అసలు ఈ సూపర్ సిక్స్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించేవారు. ఈ సూపర్ సిక్స్తో అది మరింత సుస్థిరం అవుతుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని పంపేయాలని డిసైడ్ అయిపోయారండి జనం. వారి కంటికి కనిపిస్తున్న పెద్ద నాయకుడు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మంచి క్రెడిబిలిటీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అంటే విధి బలీయం అని అనుకుంటే 145 వస్తాయి, తక్కువలో తక్కువ. లేదంటే మా నాయకుడు చెప్పినట్టు 160 కూడా వచ్చేయచ్చు. అంటే అసలు ప్రత్యర్థులు వాళ్ళు 170, వై నాట్ 175 అని నేను అంటున్నాను. ప్రత్యర్థి పిచ్చోడు, బుద్ధున్నాడు ఎవడైనా 175 అంటాడా? అక్కడే అవతల వాళ్ళకి బుద్ధి లేదని అర్థమైపోయింది కదా. అసలు ఎవడైనా అంటాడా? అసలు ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ దేశంలో అయినా ఒక్క స్థానం కూడా గెలవకుండా ఏ పార్టీ అయినా ఉందా ఎక్కడైనా? ఏమీ లేని దాన్ని అతను మాట్లాడితే అతను చూసి జాలిపడాలి. ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి పంపిస్తే ఆయన ఏమైనా నయం చేస్తాడేమో చూడాలి.